ఓ రైల్వే స్టేషన్లోని వాటర్ ట్యాంకులను కొన్ని కోతులు కలుషితం చేసిన సంఘటన ఇది. దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రైల్వే స్టేషన్ రూఫ్ పైన ఉన్న ప్లాస్టిక్ ఓపెన్ వాటర్ ట్యాంకుల్లో కోతులు స్నానం చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో ప్రజల దృష్టిని ఆకర్షించింది. ఇది చూడడానికి సరదాగా అనిపించినా వేలాది మంది ప్రయాణికుల ఆరోగ్యాన్ని ప్రమాదంలో పడేస్తుందనే ఆందోళన రేకెత్తిస్తుంది. ఓ కోతి వాటర్ ట్యాంక్ లోపల స్నానం చేస్తుండగా మరో 2 కోతులు దానిపై కూర్చుని ఉండడం వీడియోలో చూడవచ్చు. ఈ వీడియో ఆన్లైన్లో హల్చల్ చేస్తుంది. దీనిపై హాట్ టాపిక్ నడుస్తుంది. రైల్వే స్టేషన్ల నిర్వహణలో చోటు చేసుకుంటున్న లోపాలను మరోసారి బహిర్గతం చేసినట్లుంది. రైల్వే అధికారులు, సిబ్బంది తక్షణమే ఈ ట్యాంకులను శుభ్రం చేయాల్సిన అవసరం ఉందని సోషల్ మీడియా యూజర్లు సూచిస్తున్నారు. ఓపెన్ వాటర్ ట్యాంకులు పెట్టడమే తప్పని, పైగా దీనిపైన పర్యవేక్షించకుండా అలాగే వదిలేది సరికాదని అంటున్నారు. రైల్వే స్టేషన్ నీటి ట్యాంకుల్లో కోతులు హాయిగా స్నానం చేస్తున్నాయని, ఇలాంటి ఘటనల పట్ల అధికారులు ఉదాసీనంగా వ్యవహరించడం సరికాదని చెబుతున్నారు. ఆ నీటిని ప్రయాణికులు తాగితే ప్రాణాంతక వ్యాధుల బారిన పడతారని, వారి పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోవాలని అంటున్నారు. ఈ సంఘటన నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైల్వే స్టేషన్లో కోతులకు ఫ్రీ జాకూజీ, ప్రయాణికులకు ఫ్రీ కామెర్లు అని ఓ యూజర్ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. అధికారులు, సిబ్బందిలో జవాబుదారీతనం లేకపోవడమే దీనంతటికీ మూల కారణమని స్పష్టం చేస్తున్నారు. ఏదేమైనా అనుకోని సంఘటన జరిగినంత వరకు ఇటువంటి వాటికి ఎవరూ బాధ్యత వహించారని మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు. రైల్వే స్టేషన్ కూల్ వాటర్ సిస్టమ్ నుండి వాటర్ బాటిల్ను నింపుకొని తాగేటప్పుడు మంకీ ఫ్లూ లేదా ఏదైనా జబ్బు సోకవచ్చని ఓ యూజర్ రిప్లై ఇచ్చారు.